త్వరగా వెతుకు. త్వరగా వెతకవే. చూస్తున్నాను. మేడం, చైత్ర, అంకుల్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? క్రిష్యూ స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇచ్చాడు కదా, నేను కూడా అఖిలక్క శత్రువులు ఎవరైనా ఉన్నారేమో వెతుకుదామని. నాకెవరో ఏంటో బాగా తెలుసు కదా. పేపర్స్ అన్నీ తీసి చూస్తున్నావు. మీరెళ్ళి పడుకోండి మేడం, ఇప్పటికే బాగా లేట్ అయింది. పర్వాలేదు. ఒక్కడివే ఇన్ని పేపర్లని ఎప్పుడని చూస్తావు? మేం కూడా సాయం చేస్తాంలే, నువ్వు చూడవే. అలాగే భవాని. సరే. చాలా మంది మనకు తెలిసిన వాళ్లే, ఇంకొంతమంది బాగా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. శత్రువులు ఎవరున్నారు? అదే కదా చూస్తున్నాను. ఐఎమ్ సారీ అంకుల్, పొరపాటున తగిలింది. అయ్యో, ఏ స్టూడెంట్ ఫోటోనో కనపడకుండా పోయింది. పేరేంటో చదువు. అభినందన్, సన్ ఆఫ్ ఆంజెస్ గోన్షా బొజాక్షియు. ఇదేం పేరు? నోరు తిరగడానికి కష్టంగా ఉంది. ఇలాంటి పేరు పెట్టుకున్న ఆ తండ్రి ఎవరో మరి. ఏ క్రిష్మా ఫ్రెండ్ అభినందన్ బామ్మ, వాళ్ళ నాన్న పేరుది. వాడి పేరు బాగానే ఉంది, ఫాదర్ పేరే ఫారెన్ వాడి పేర్లా ఉంది. ఈ సర్టిఫికెటు సూర్య అనే స్టూడెంట్ది. తను కూడా బావ ఫ్రెండే. ఇక్కడ కూడా సన్ ఆఫ్ ఆంజెస్ గోన్షా బొజాక్షియు అనే ఉంది. ఇదేం విచిత్రం, ఇద్దరు ఫ్రెండ్స్, తండ్రి పేరు కూడా ఒకటే అవడమేంటి? వీళ్ళకి తల్లిదండ్రులు లేరు మేడం, అనాథలు అనుకుంటా. మదర్ తెరిసా ఒరిజినల్ నేమ్ని వీళ్ళు అలా పెట్టుకున్నారు. ఇందులో ఏ అమ్మాయి సర్టిఫికేట్స్ లేవు? అందరివి జెంట్స్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చాడమ్మా, గర్ల్స్వి రేపు తీసుకొస్తా అన్నాడు. నేను తీసుకొస్తానులేండి అంకుల్, గర్ల్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్ నాకు ఈజీగా దొరుకుతాయి. అలాగే అమ్మా. రేపు సౌందర్యని రాణికి శత్రువుని చేస్తాను అంకుల్.
రావమ్మ మహాతల్లి, నువ్వు ఊరంతా తిరిగి ఇంట్లోకి అడుగు పెడితే పావనం అయిపోతుంది. హారతి పట్టుకురానా? ఎందుకంత ఎటకారం సరసు? నువ్వు ఆడపిల్లవనుకున్నావా లేదా అది చెప్పు ముందు. 2 జెళ్ళేసుకొని లంగా బొని వేసుకున్నా కానొస్తుంది కదా. పైగా కన్న తల్లివి, నువ్వేనా సరసు ఇట్లా అడిగేది? నేను అడగను, నువ్వు అడగవయ్యా. అడగవు, ఎందుకంటే నీ గారాల పట్టి కదా. నేనే తలనొప్పి వచ్చేలా అరిచి అరిచి నోరు మూసుకోవాలా, అంతేగా? నేనేదో తప్పు చేసినట్టు అట్లా అరుస్తున్నవేందమ్మా? మేమెంత భయపడుతున్నామో నీకెట్లా తెలుస్తుంది? మనల్ని ఎవరైనా చంపనీకి చూస్తున్నారా ఏంది? లేదమ్మా, మీ అమ్మ టీవీలో నేరాలు ఘోరాలు వార్తలు రావడం చూసి అట్ట కంగారు పడుతుంది. అరే, వార్తలకు ఎవరైనా పరేషాన్ అవుతారు గాని ఇట్లా భయపడితే ఇంక నేను కాలేజ్కి పోయినట్టే. నేను నిన్ను పంపిస్తే కదా. ఏంది? నువ్వు ఇంట్లోనే పడి ఉండు, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏందమ్మా అట్లంటున్నావు? ఇదేమైనా దుకాణానికి పోయి పైసలున్నాయి సరుకులు అనడం, లేనప్పుడు మోసుకొని కూర్చోవడం అనుకుంటున్నావా? రోజు కాలేజ్కి పోవాలా, లేదంటే పాస్ అవ్వను. మళ్ళీ నాటకాలేస్తా పాస్ చేయమని ప్రిన్సిపల్ గారిని అడిగితే మూతి మీద కొడతారు. నీ వేషాలు మా దగ్గర కూడా వేయకు. అంట్లు దొమ్మి ఇల్లు ఉడిచి ఇస్త్రీ చేయి చాలు. చచ్చినా నేను చెయ్యా. అయితే నేనే చంపేస్తాను నిన్ను. ఆ పని చెయ్యి, నేనే మా అత్తకాడికి పోతా. అట్లా అనకమ్మా. చూడయ్యా, అమ్మ ఎట్లంటుందో. నీ పెళ్ళం కడుపున పుట్టిందాన్ని నాకిట్లా రోషం ఉండదా? చెప్పు నువ్వు. దాన్ని జుట్టు పట్టుకుని 2 తగిలిస్తే సరసో, పోయి పని చూసుకో, వెళ్ళు. కూతుళ్ళు ఎలా అయినా ఉండండి, నాదేం పోయింది? సౌందర్య, ఇట్లా రామ్మా, రా కూర్చో. ఏందో చెప్పు. నాటకం ఆడినావు కదా, గడ్డం మీసాలు విగ్గు అవి కూడా ఇంటికి తీసుకొచ్చినావు కదా. అవును. అవి యాడ్ నుంచి తీసుకొచ్చినావు? దేనికి గని? ఊరికి అడిగినానమ్మా. నువ్వు ఊరికి అడగవులే, దేనికో చెప్పు, చెప్తా. టీవీలో వార్తలు వచ్చినాయి కదా, అఖిలేండేశ్వర్ గారి కంపెనీ అకౌంట్లో నుంచి 25 కోట్లు కొట్టేసినారని. ఆ, నేను కూడా చూసినా కదా. ఆ దొంగ యాదవ్ కూడా నువ్వు తెచ్చిన విగ్గి లాంటిదే పెట్టుకున్నాడు, అందుకే అనుమానం వచ్చినది. నాకు ఇట్లనే అనుమానం వచ్చి అభిగాన్ని అడిగి బాధ పెట్టిన అయ్యా. ఇంక నీకేం చెప్పను? నీకేమైనా తెలుసా అని. అయ్యా, అట్లాంటి 100 దొరుకుతాయి. నాకెవరో తెచ్చిస్తే నాటకం వాడినావు. నన్ను అడిగితే నేనేం చెప్పను? పరేషాన్ చేయొద్దయ్యా. రే అభి, ఏం తీసుకురాండ్రా? ఇడ్లీనే. రోజు ఇడ్లీ తింటుంటే బోర్ కొట్టట్లేదా? కొన్ని రోజులు తప్పదురా, ఇప్పుడిప్పుడే గాయం మానిపోతుంది కదా. రేయ్, చంద్రిక ఫోన్ చేస్తుంది, మాట్లాడు. రేయ్, తను ఫోన్ చేస్తే నాకిస్తావేంట్రా? చంద్రిక ఫోన్ నుండి సౌందర్యనే చేస్తోంది. హలో 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 అని అంత చిరాగ్గా అంటవేంది? ఇంకెలా అనాలి? హలో అని ప్రేమగా అంటే నీ సోమేమని పోతుందా? నీకోసం టిఫిన్ చేసి చంద్రికతో పంపిస్తే థ్యాంక్స్ కూడా చెప్పవా? నాకేం తెలుసు, ఈ ముక్క ముందు చెప్పాలి. అర్థమైందా? సూర్య గారు, అభి గారు, సౌందర్య టిఫిన్ పంపించింది. ఫోన్ చేసింది, లైన్లోనే ఉంది.
ఇవన్నీ ఏంటండి మీకు శ్రమ కదా. అబ్బా ఏం పర్వాలేదండి, తెచ్చివ్వడమే కదా. హలో, ఏంటో చెప్పు. ఇంకా లైన్లోనే ఉన్నావంటే? హే, ఫోన్ పెట్టే. జై, ఇదంతా ఎందుకు చెప్తున్నానో విను. మనిద్దరి మధ్య ఏమీ లేదని మా అమ్మ నాన్నతో చెప్పు. చెప్తే అప్పుడు వాళ్ళు నన్ను నమ్ముతారు. అబ్బా, ఓహో, ఈ లెక్కన నువ్వు బయట తింగర పనులు చాలా చేస్తున్నట్టున్నావు. ఆ? ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పాస్ కానీకే నీతో కలిసి నాటకం వేసినానని చెప్పు. అలాగే, మీ ఇంటికి వచ్చి చెప్తాను. ఓహో, ఇందుకే నన్ను టిఫిన్ పంపించింది. ఆ, రెండు పనులు ఒకేసారి అయితాయని చెప్తున్నాను. రే అభి, తీసుకో. బా, రే రే, ఏమైందండి? ఏ ఏమైంది? ఉసేయ్, ఇంత కారంగా ఉందంటే? ఆ? ఆ, గొడ్డు కారంతో చేసినలే. ఒంటికి మంచిది తిను. హు, దీన్ని తినే మనిషి కూడా ఉంటాడా? అంత కారంగా ఉందండి? ఆ, నా వల్ల కాదు. ఇదిగో, నువ్వు మాట్లాడు. ఏంటి అలా ఉండవు? ఏం కాదులేవే, మండితేనే గాయం మాడిపోతది. మొహం మాడిపోయేంత కారం వేసావనుకుంటా. లీటర్ నీళ్లు తాగారు. మంచి నీళ్లు ఎంత తాగితే ఆరోగ్యానికి అంత మంచిదే. తెలుసుకో ముందు నువ్వు. సర్లే, నువ్వు ఫోన్ పెట్టే. ఇదెందుకంత ఫీల్ అయిపోతుంది? ఈ మంటతో వాడింటికొస్తే గణిత సరస్సుతో ఏం చెప్తాడో. టిఫిన్ పంపించి మండిపోయేలా చేసిన. మళ్ళీ అంటే? ఏ వాడు టిఫిన్ చేసినాక క్యారేజ్ మర్చిపోకుండా తీసుకురా. అది కూడా పోయిందనుకో, సరస్సు నాతో కబడ్డీ ఆడుకుంటది. ఈ ముక్క చెప్పడానికే మళ్ళీ ఫోన్ చేయాలా? పెట్టే. ఏ ఇంకొక మాట. ఆ తిన్నాక పని ఇంటికి రమ్మని చెప్పు. నువ్వు గుర్తు చేయి ఒకసారి. ఆ సరే లేవే, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవు. పెట్టే ఫోన్. దొంగ మొహంది. ఇదిగోండి. ఏమంటుందండి మీ ఫ్రెండ్? తిన్నాక మిమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పమంది. నాతో చెప్పింది, తప్పకుండా వస్తాను. ఆ కాలేజ్ కూడా తీసుకెళ్ళండి. ఈ విషయం కూడా చెప్పింది అనుకుంటా. అవునండి. సరే, వెళ్ళొస్తానండి. వెళ్ళు. సౌందర్యం మన కోసం ఇంత సాయం చేస్తుంటే మనం కూడా సాయం చేయాలి గాని గొడవ పడకూడదురా. రేయ్, అదేం గొడవ కాదురా, అదో సంతోషం. అంటే అంటే అంతే. మ్మ్. భవానీ, ఆ శేఖర్ మనకంటే ముందొచ్చి ఆ రేషన్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని ఉన్నాడు కదా. ఎంత అర్జెంటున్నా ఎప్పుడూ వీళ్ళు గంట లేటుగానే వస్తారే. ఇప్పుడు టైం జస్ట్ 9 అయింది. ఆ శేఖర్ వచ్చినా కూడా ఆఫీసర్స్ రావాలి కదా. నువ్వేం భయపడకో, తప్పకుండా మనమే ఫస్ట్ డీటెయిల్స్ తీసుకుంటాం. భవానీ, నీ డౌట్ ప్రకారం ఆ గనికి ఆడపిల్లే ఉందని కన్ఫర్మ్ అయితే ఏం చేస్తాం? ముందు మంచితనంతో ఈ ఊరు వదిలి వెళ్ళమని అఖిలక్క కంట్లో పడకు అని చెప్పి చూస్తాను. ఒకవేళ వాళ్ళు వెళ్ళము అంటే? వాళ్ళని ఈ భూమి మీదే లేకుండా నేను ప్లాన్ చేస్తానుగా. బామ్మా, ఏమంటున్నావే? నేను చాలా స్వార్థపర్రాలనే మనవరాలా. నేను నా వాళ్ళు బావుంటే చాలని మిగిలిన వాళ్ళు ఏమైపోతే నాకేంటి అనుకునే టైప్. నిన్ను ఘట్టమనేని ఇంటికి కోడల్ని చేయడమే నా ముందున్న లక్ష్యం.
దానికి ఎవరు అడ్డుపడతారనే అనుమానం వచ్చినా తప్పించేస్తా. ఐ లవ్ యూ భవానీ. సరే, ఆఫీస్ లోపలికి వెళ్దాం పదా. ఎవరు కావాలండి? మేము వచ్చింది మనుషుల కోసం కాదు, పని మీద. అందరూ ఇక్కడికి పని మీదే వస్తారు. మీరేం పని మీద వచ్చారు? రేషన్ కార్డు కావాలి. 2500 అవుతుంది. ఫామ్ ఫిల్ చేయండి. ఇద్దరివి 2 ఫొటోస్ ఇవ్వండి. 2500 ఏంటి? 25,000 ఇస్తా. కాకపోతే మేం చెప్పింది చేయాలి. ఏంటి మేడం అది? మేము ఓ వ్యక్తి గురించి అడుగుతున్నాం. అతని రేషన్ కార్డు డీటెయిల్స్ కావాలి. సారీ మేడం, అలా ఒకరి డీటెయిల్స్ ఇంకొకరికి ఇవ్వకూడదు. నేనెవరో తెలుసా? ఘట్టమనేని అఖిలాండేశ్వరి చెల్లెల్ని. మేము ఆల్రెడీ మేగోటి గణేష్ అనే వ్యక్తి డీటెయిల్స్ అడిగాం. వచ్చాయి, ఇస్తామని కాల్ చేశారు. అందుకే వచ్చాం. మీరేనా? కానీ నా దగ్గర ఆ డీటెయిల్స్ లేవు మేడం. మా సార్ ఈ రోజు లీవ్ పెట్టారు. ఏం నువ్వనేది? రేయ్, అది నాకెంత ఇంపార్టెంటో తెలుసా? మీ సార్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలా? ఈ లోపు అది వేరే వాళ్ళకి దొరికితే కుంపలంటూ పోతాయిరా. అయినా ఈ రోజు రమ్మని కాల్ చేశారు. వస్తే లేదంటారు. ఆటలుగా ఉందా? సడన్ గా ఎవరో చనిపోతే వెళ్లారు మేడం. 2 రోజుల దాకా రారు. మీ ఆఫీసే కదా, ఎక్కడుంటాయో నీకు తెలీదా? వెతికివో, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. నాకు తెలియదు మేడం. మీలాంటి పెద్దవాళ్ళ మ్యాటర్స్ చాలా సీక్రెట్ గా ఉంటాయి. మీ అమ్మారు నెంబరుందా? ఉంది కానీ అలా ఎలా ఇచ్చేస్తాం మేడం? ఇలా ఇప్పుడు చెప్పు. మా అక్క పేరుతో ఇంకెవ్వరు ఇక్కడికి అడ్రస్ కోసం వచ్చినా ఇవ్వకూడదు. అర్థమైందా? సార్తో మాట్లాడండి మేడం. నెంబర్ ఇస్తాను. ఇటువు. 934750. ఓకే. ఏంట్రా స్విచ్ ఆఫ్ వస్తుంది? ట్రావెల్లో ఉన్నారు కదా మేడం, స్విచ్ ఆఫ్ అయినట్టుంది. మరిప్పుడు ఎలా? మాకు డీటెయిల్స్ ఎలా వస్తాయి? వీలైనంత త్వరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను మేడం. ఇన్ కేస్ మా సార్ ఆన్లైన్లో పంపించేస్తే నేనేం చేయలేను. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ రా? ఆన్లైన్లో పంపడం ఏంటి? 90% పంపరు మేడం. ఒకవేళ పంపితే మీ బ్యాడ్ లక్. మా సార్ టచ్లోకి రాగానే ఫస్ట్ నేను మీ పనే పూర్తి చేస్తాను. అనుకున్నది అనుకున్నట్టు చేస్తే ఇప్పుడిచ్చిన 2,000 కాకుండా ఇంకొక 20,000 ఇస్తాం. అలాగే మేడం, మొదట మీ పనే పూర్తి చేస్తాను. సరే పద. ఇలా జరిగిందేంటి భవానీ? అన్నీ అనుకున్నట్టే జరగవుగా చైత్ర. ఇలాంటి టైంలోనే మనం ఇంకా జాగ్రత్తగా స్టెప్ వేయాలి. వన్స్ మన చేతికి ఒరిజినల్ అడ్రస్ దొరికింది అంటే ఆ శేఖర్కి ఎక్కడ అడ్రస్ ఇవ్వాలో కూడా నేనే ప్లాన్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో గని అక్కకి దొరకకూడదు. వీడింకా రాడేంటి? హ్యాండ్ ఇస్తాడా? మళ్ళీ ఫోన్ చేస్తే వద్దులే, చిరాకేసి రాకుండా పోతాడేమో. ఏంటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఏం లేదు. ఏం లేకపోతే ఇంట్లో పని చేయొచ్చు కదా. ఆ పుస్తకాలు పట్టుకుంటే ఏమొస్తుంది? చదువుకోవద్దా? నువ్వు వెలగబెట్టింది చాలే.
అభిగారు అభిగారు ఆగండి. సౌందర్య వాళ్ళు ఇల్లు ఎక్కడ? అదిగో అదేనండి. మీరొస్తే సౌందర్య ప్రాబ్లం తీరిపోయి కాలేజ్కి పంపిస్తారు. వాళ్ళ ఇంట్లో అంత స్ట్రిక్ట్ గా ఉంటారా? గణేష్ అంకుల్ సరస్వతి అంటే ఇద్దరు మంచివాళ్లే. కాకపోతే ఆంటీకి కొంచెం కోపం ఎక్కువ. అది కూడా సౌందర్య మీదే. బైక్ పక్కకి పెట్టిరండి.